హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, మనం ఈరోజు రష్యాలోని ఉరల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వచ్చామండి. ఈ ఉరల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి 1930లో స్టార్ట్ అయిన గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. ఇది యాక్తంబర్గ్ అని ఒక సిటీలో లొకేట్ అయిన యూనివర్సిటీ. ఈ ఉరల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇది కంప్లీట్ మెడికల్ యూనివర్సిటీ అండి. దీంట్లో డెంటల్, మెడికల్, నర్సింగ్ అండ్ ఫార్మసీ ఈ కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఒక 5 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఇవి కంప్లీట్గా ఈ యూనివర్సిటీ కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఆ హాస్పిటల్స్లో ఫుల్ టైం డాక్టర్స్గా వర్క్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు ఇక్కడ టీచింగ్ కూడా చేస్తారు కాబట్టి స్టూడెంట్స్కి చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకి మంచి నాలెడ్జ్ వస్తుందండి. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ ఈ యూనివర్సిటీలో. ఈ యూనివర్సిటీ వచ్చేసి యాక్తంబర్గ్ సిటీలో లొకేట్ అయిందండి. ఇప్పుడు రష్యాలో ఉన్న సిటీస్ చూసుకుంటే టాప్ 10 సిటీస్లో ఇది కూడా ఒక సిటీ అని చెప్పొచ్చు. ఇది చాలా పెద్ద సిటీ. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మనకి ఇండియా నుంచి డైరెక్ట్గా మనము ఉరల్ కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అంటే కనెక్టివిటీ విషయంలో కూడా మనం మాస్కో వెళ్ళి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏం లేదు. మనకు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఉరాల్కి మనం ఫ్లైట్ టికెట్స్ అవి చేసుకోవచ్చు. అంటే ట్రావెలింగ్ విషయంలో కూడా స్టూడెంట్స్కి చాలా కన్వీనియంట్గా ఉండే యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీ ఫీజు విషయానికి వస్తే ఇది 2,30,000 రూబుల్స్ యూనివర్సిటీ ఫీజు అండి. అది కాకుండా మనకు ఒక 12,000 రూబుల్స్ హాస్టల్కి అవుతుంది, గవర్నమెంట్ హాస్టల్. ఇక్కడ హాస్టల్స్ మనకి 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ అంటే రూమ్ సైజుని బట్టి మనకి హాస్టల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి. హాస్టల్ని బట్టి మనకి ఫీజు ఉంది. అంటే 12,000 నుంచి 20,000 మధ్యలో రూబుల్స్ మధ్యలో మనకి టోటల్గా హాస్టల్ ఫీజు ఉంది గవర్నమెంట్ హాస్టల్ అయితే. అదే మనకి ఇండియన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. ఇండియన్ హాస్టల్, ప్రైవేట్ హాస్టల్స్ అయితే కొంత అంటే మనకి ఫెసిలిటీస్ వైజ్గా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అడ్వాన్స్డ్గా ఉండటం వల్ల కొంచెం ఫీజు కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఒక 40,000 to 50,000 రూబుల్స్ పర్ ఇయర్ ప్రైవేట్ హాస్టల్స్ కానీ ఇండియన్ హాస్టల్స్ కానీ ఉన్నాయండి. ఇక్కడ ఇండియన్ హాస్టల్లో కంప్లీట్గా మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందండి. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. లేదు మనం మెస్లో మేము ఫుడ్ ఆప్టైన్ చేసుకోమనుకుంటే మాత్రం మనం సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే మీరు ఇక్కడ సెల్ఫ్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ప్రతి హాస్టల్ రూమ్కి అటాచ్డ్ కిచెన్ ఉంటుంది. దాంట్లో మీరు సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకవేళ హాస్టల్ వద్దు అనుకున్న స్టూడెంట్స్ కావాలంటే అపార్ట్మెంట్స్లో కూడా స్టే చేయొచ్చండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ యూనివర్సిటీ చాలా సిటీ సెంటర్లో ఉంది. దీని చుట్టూ సరౌండింగ్ చాలా అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి. మీరు రీజనబుల్ కాస్ట్లో ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ మీరు 3 to 4 మెంబర్స్ షేరింగ్లో అపార్ట్మెంట్ తీసుకొని ఈజీగా అక్కడ కూడా మీరు సర్వైవ్ అవ్వచ్చు. ఎందుకంటే రష్యాలో మీకు అపార్ట్మెంట్ అంటే ఓన్లీ బిల్డింగే కాకుండా, అంటే రూమ్సే కాకుండా మీకు ఫుల్ ఫర్నిష్డ్ దొరుకుతుందండి. బెడ్స్ కానీ, ఆ తర్వాత మనకి కుకింగ్కి కావాల్సిన ఇండక్షన్స్ కానీ, వెజల్స్ కానీ, అట్లా మొత్తం మీకు ఫుల్ ఫర్నిష్డ్ సోఫా సెట్తో సహా ఎవ్రీథింగ్ ఇస్తారు. దానివల్ల మీకు ఇక్కడ అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మీ అంతటా మీరు ఉండడం అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ ఇక్కడ మీకు. ఇక పాపులేషన్ విషయానికి వస్తే ఈ సిటీ 1 మిలియన్ పాపులేషన్ సిటీ అండి. కాబట్టి అంటే పేషెంట్ బేస్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది మనం క్లినికల్ రొటేషన్స్ చేసేటప్పుడు. అది కూడా ఒక స్టూడెంట్స్కి చాలా మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక వెదర్ విషయానికి వస్తే ఈ వెదర్ మీకు తెలుసు, రష్యాలో ఓవరాల్గా రష్యాలో ఒక 3 months మనకి చల్లగా ఉంటుంది. మిగిలిన టైంలో మీకు కాస్త డ్రైగా ఉంటుంది. కాబట్టి మనము ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. అంటే ఏదైతే ఆ చలి ఉన్న టైంలో మాత్రమే మనం కాస్త ప్రికాషన్స్ అవి తీసుకోవాలి. ఆ జాకెట్స్ కానీ, గ్లౌజెస్, ఆ బూట్స్ అవి మనం వేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిగిలిన టైంలో నార్మల్గానే ఉంటుంది. నార్మల్గా మనం ఉండిపోవచ్చు, ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక సేఫ్టీ సెక్యూరిటీ విషయానికి వస్తే మీకు తెలుసు, రష్యాలో మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా ఇండియన్స్ని చాలా లైక్ చేస్తారు. ఇండియన్ కల్చర్స్ అన్నా, ఇండియన్ ఫెస్టివల్స్ అన్నా, ఈవెన్ మన భగవద్గీతని రష్యన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు ఫాలో అయ్యి ఇక్కడ ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారండి. ఈవెన్ ఇండియాలో కూడా చాలా టెంపుల్స్ చాలా వచ్చి వీళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు రష్యన్స్ మేజర్గా. ఈవెన్ ఇస్కాన్లో కూడా చాలామంది రష్యన్స్ పార్టిసిపేట్ అవుతారు. ఈ సెక్యూరిటీ విషయానికి వస్తే మీకు తెలుసు, రష్యాలో ఎలాంటి ప్రాబ్లము లేదండి ఇండియన్స్కి ఎస్పెషల్గా. కాకపోతే మనం స్టూడెంట్ లైఫ్లో మనం టైమింగ్ అనేది ఫాలో అయితే బెటరు. అంటే మనం టైం టు టైం హాస్టల్కి రీచ్ అవటం, ఇన్ టైంలో మనం బయటకు వెళ్ళటం, ఇట్లా అవుతే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ మనం ఏదన్నా దూరంగా వెళ్ళి ఏదన్నా షాపింగ్ మాల్స్ కానీ ఏదన్నా మనం పర్చేజ్ చేసుకోవాలి, ఏదన్నా తెచ్చుకోవాలి అంటే
ఇనిషియల్గా ఎవరైనా ఒక సీనియర్ని మనం తోడుగా తీసుకెళ్ళి అట్లా మనం కొంత అలవాటైన తర్వాత ఇండివిజువల్గానే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే వీళ్ళు పర్సనల్గా అయితే ఎవరిని ఏమీ అనరండి అసలు. వాళ్ళు అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వరు. వాళ్ళు చాలా అంటే సెల్ఫ్ రెస్పెక్టెడ్ అండ్ వాళ్ళు చాలా సెల్ఫ్ ఓరియంటెడ్గా ఉంటారు. అంటే ఎవరిని వాళ్ళు అన్నెసరీగా అసలు ఎలాంటి డిస్టర్బ్ చేయరు. వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు రష్యన్స్. కాబట్టి మీకు ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్లస్ మీకు ప్రతి స్ట్రీట్లో ఒక పోలీస్ కాన్వాయ్ మనకి కార్ కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా మనం ఏదన్నా అడిగి ఇట్లా పలానాది అడ్రస్ కావాలన్నా ఏదన్నా ఇట్లాంటి ఎక్కడన్నా రెస్టారెంట్ ఎక్కడ ఉంది, ఫుడ్ ఎక్కడ ఏదన్నా అడిగినా కూడా వాళ్ళు పోలీసే మనకు మంచిగా హెల్ప్ చేస్తారు. ఆ విషయంలో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఉరల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీకి అంటే మనకు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ కావాల్సిన అన్ని అక్రిడిటేషన్స్ ఉన్నాయండి. లైక్ WHO కానీ, ECFMG కానీ, ఫైమర్ కానీ, ఆ తర్వాత మన NMCలో కానీ ఇట్లా అన్నిటిలో రిజిస్టర్ అయిన యూనివర్సిటీ. కాబట్టి మన ఈవెన్ NMC నామ్స్ ఏవైతే ఉన్నాయో మన కొత్తగా వచ్చిన NMC నామ్స్ అవి కూడా కంప్లీట్గా ఫాలో అవుతున్న యూనివర్సిటీ అండి. ఇక ఈ యూనివర్సిటీలో టీచింగ్ మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 6 years. మనకి 6 yearsలో 5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇక మనం ఏదైతే క్లినికల్ రొటేషన్స్ అవి ఉన్నాయో అవి ఈ యూనివర్సిటీ ఓన్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే మనం క్లినికల్ రొటేషన్స్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ ఈ యూనివర్సిటీకి. ఇక ఈ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీలో మీకు లేటెస్ట్ ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఆ తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి స్టూడెంట్ లైఫ్లో మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ. అంటే మనకి జిమ్ కానీ ఏదైనా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ యూనివర్సిటీలో అనాటమీ విషయానికి వస్తే వీళ్ళు కంప్లీట్గా మన డెడ్ బాడీస్ని యూజ్ చేస్తారండి. ఇండియాలో మన కెడావర్స్ ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా అంతే, మనకి రియల్ కెడావర్స్ మీదనే అనాటమీ క్లాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చే ఛాన్స్ ఉంది దానివల్ల. అది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అండి ఈ యూనివర్సిటీ. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫుడ్ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్, సెకండ్ మనం మెస్లో తినచ్చు. మనం ఒకవేళ అంటే సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయండి. మనకి రైస్ కానీ, దాల్ కానీ, ఇంకా మసాలాస్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. లేదు అంటే మసాలాస్ అవి మనం ఇండియా నుంచి కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు మనం, లేదంటే వచ్చేటప్పుడు కూడా క్యారీ చేయొచ్చు. ఇంకా మిగిలిన రైస్ ఇవన్నీ మాత్రం ఇక్కడ మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ రైస్ దొరుకుతాయి. కాబట్టి మనకి సెల్ఫ్ కుకింగ్లో ఎలాంటి ప్రాబ్లము లేదు. లేదు మనం మెస్లో తింటా అంటే కూడా మెస్ మీకు వాళ్ళు ఎట్లాగో మన ఇండియన్ కుక్ని మనం ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళతో ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాము. అది కూడా మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఆ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. మనం ఏదన్నా అకేషనల్గా వెళ్ళి అక్కడ మనం తినాలన్నా కూడా ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. మనం లేదు ఆన్లైన్లో కూడా ఫుడ్ డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇండియన్ ఫుడ్ ఆన్లైన్లో కూడా మీరు డెలివరీ తెప్పించుకొని కూడా మనం అది కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇక కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయానికి వస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు అండి. అంటే కంపారిటివ్లీ మీకు మాస్కో కానీ ఇంకేదన్నా పెద్ద పెద్ద సిటీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్లోనే మీరు సర్వైవ్ అవ్వచ్చు. అంటే ట్యాక్సీ కాస్ట్ కానీ, లేదంటే బస్ కాస్ట్ కానీ, లేకపోతే మెట్రో కానీ, లేకపోతే మీకు ఏదైనా ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఇక్కడ దొరుకుతున్నాయండి. ఈవెన్ హౌస్ రెంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ ప్లేస్ అండి ఇది. ఈ యూనివర్సిటీ ఫీజు విషయానికి వస్తే ఇది యూనివర్సిటీ ఫీజు వచ్చి 2,30,000 అండి. ప్లస్ హాస్టల్ అంతా కలుపుకున్న మొత్తం 3 lakhsలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు పర్ ఇయర్. అంటే ఓవరాల్గా ఒక 20 to 25 lakhs బడ్జెట్లో టోటల్గా MBBS కోర్స్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఈ రేంజ్ బడ్జెట్లో దొరికే యూనివర్సిటీస్ చాలా తక్కువ అండి. వాటిలో ఇది టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రీజనబుల్ బడ్జెట్లో మంచి యూనివర్సిటీ అండి ఇది. ఆల్మోస్ట్ 95 years ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇది కంప్లీట్ మెడికల్ యూనివర్సిటీ. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు తెలుసు ఉరల్ అనేది ఇండియాకి చాలా దగ్గరగా ఉన్న యూనివర్సిటీ. మనకి ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి. అంటే మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఉరల్కి రీచ్ అవ్వచ్చు. అంటే మాస్కో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత లోకల్లో మీకు కనెక్టివిటీ విషయానికి వస్తే లోకల్లో మీకు మెట్రోస్ కానీ, ట్రామ్ కానీ, బస్సెస్ కానీ, ట్యాక్సీస్ కానీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. చాలా రీజనబుల్ కాస్ట్లో మీరు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. పీజీ విషయానికి వస్తే మనం ఇక్కడ MBBS కంప్లీట్ చేసిన తర్వాత US కానీ, UKలో కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కానీ ఆర్ యూరప్
ఎక్కడైనా కూడా మీరు పీజీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి. అది మనం యూఎస్ వెళ్ళాలి అంటే యూఎస్ఎంఎల్ఈ, మనం యూకే వెళ్ళాలంటే ప్లాబ్, ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి మనం థర్డ్ ఇయర్ నుంచే ప్రిపేర్ అయ్యి మనం అటెంప్ట్ చేయొచ్చు. లేదు ఇండియా వచ్చి నేను ఎఫ్ఎంజీ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తాను అంటే కూడా దానికి ఇక్కడ కంప్లీట్ కోచింగ్ దొరుకుతుంది. ఇది కూడా మీరు సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లా మీరు అంటే టోటల్ కోర్స్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ పీజీ కూడా ఇక్కడ నుంచే ప్లాన్ చేసుకొని ఫర్దర్ పీజీ ఎడ్యుకేషన్ కూడా మీరు ముందుకెళ్ళొచ్చు. అంటే దానికి కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే పీజీకి కావాల్సిన మెటీరియల్స్ కానీ, దాని వీడియోస్ కానీ, అంటే ప్రీవియస్ లెక్చర్స్ కానీ, ఇవన్నీ చాలా కలెక్షన్ ఉందండి మా దగ్గర. మేము జనరల్గా స్టూడెంట్స్కి మా సర్వీసెస్తో మన పీజీ ప్రిపరేషన్ ప్లస్ ఎఫ్ఎంజీ ప్రిపరేషన్ కావాల్సిన మెటీరియల్ కూడా మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము అడ్మిషన్తో పాటుగా మీకు పీజీ విషయంలో కూడా కంప్లీట్ గైడెన్స్ ఇస్తామండి. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే సేమ్ మిగిలిన యూనివర్సిటీస్ లాగానే మనం ఫస్ట్ మన 10th, ఇంటర్, నీట్, పాస్పోర్ట్ మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే, ఒకవేళ పాస్పోర్ట్ లేకపోయినా కూడా ఇబ్బంది లేదు. పాస్పోర్ట్కి బదులుగా మనం ఆధార్ కార్డ్స్, అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వీళ్ళు ఆన్లైన్లో. ఆ ఎగ్జామ్ మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుందండి వీళ్ళ ఎగ్జామ్, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎగ్జామ్ చాలామంది రాస్తారు. ఆ ఎగ్జామ్ మనం క్లియర్ చేసిన తర్వాత ఇన్విటేషన్ వస్తుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ వీసా ప్రాసెస్కి వెళ్ళి వీసా అప్లై చేస్తాము. వీసా వచ్చిన తర్వాత ఇంకా మనం టికెట్ బుకింగ్ అవన్నీ చేసుకుని ఇక్కడికి వస్తాము. ఆ తర్వాత ఇంక ఇక్కడ హాస్టల్ అడ్మిషన్ కానీ, యూనివర్సిటీ, ఇంకా మొత్తం 1 by 1 టీఆర్సీ వర్క్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్స్, ఐడి కార్డ్స్, ఇవన్నీ మా పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీకు దగ్గరుండి మొత్తం చూసుకుంటారండి. మాకు కంప్లీట్గా డెడికేటెడ్గా ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీకు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ సర్వీస్ మా ద్వారా మీరు తీసుకోవచ్చు. డెఫినెట్గా ఉరల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే మాత్రం మీరు అబ్రాడ్ అడ్వైజర్ని 100% అప్రోచ్ అవ్వచ్చండి. మీకు టోటల్ సర్వీస్ మా ద్వారా దొరుకుతుంది. మాకు ఇంకా హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 4 సిటీస్లో బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు ఏ బ్రాంచ్ మీకు నియరెస్ట్ అయితే దాన్ని అప్రోచ్ అయ్యి మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకొని మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకవేళ ఆన్లైన్లో మీకు కౌన్సిలింగ్ కావాలన్నా కూడా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కూడా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అడ్మిషన్ కూడా ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తాం మేము ఉరల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కాకుండా రష్యాలో ఇంకా 40 మెడికల్ యూనివర్సిటీస్కి అడ్మిషన్స్ చేస్తున్నామండి. మీకు అంటే ఇంకా ఏదైనా యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మాకు బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 4 సిటీస్లో ఉన్నాయండి. లేదంటే మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆన్లైన్ కౌన్సిలింగ్ అయినా, ఆన్లైన్లో డీటెయిల్స్ అయినా తీసుకోవచ్చు. టోటల్గా రష్యాలో మీకు ఎక్కడ అంటే ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలన్నా మెడికల్కి సంబంధించి మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఆ డీటెయిల్స్తో సాటిస్ఫై అయ్యి అంతా మీరు ఓకే అనుకుంటే మాత్రమే మీరు మా ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.